హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు కథ పేరు తిరిగి వచ్చేదాకా. వర్షం గట్టిగా పడుతుంది. రాత్రి 11 గంటలు దాటింది. ఇంట్లో అరుపులు వినిపిస్తున్నాయి. నీకు చదువు మీద అసలు శ్రద్ధ లేదు అని నాన్న కోపంగా అరిచాడు. అర్జున్ కూడా ఆగలేదు. నేను ఎంత ప్రయత్నించినా మీరు ఎప్పుడూ నన్నే తప్పు అంటారని గట్టిగా చెప్పేశాడు. ఆ రోజు అతని పరీక్ష ఫలితాలు వచ్చాయి. ఫెయిల్ అయ్యాడు. స్నేహితులందరూ మంచి మార్కులు తెచ్చుకున్నారు. అతనికి మాత్రం అందరి ముందు అవమానంగా అనిపించింది. అమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడాలని చూసిన అర్జున్ కోపంతో బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఫోన్ స్విచ్ ఆఫ్. మనసులో మాత్రం ఒక్కటే, నేను ఇంట్లో ఎవరికి అవసరం లేనివాడిని. వర్షంలో ఒంటరిగా బస్టాప్ దగ్గర కూర్చున్నాడు. ఆకలి, బాధ, కోపం అన్నీ కలిసి కళ్ళలో నీళ్లు తెప్పించాయి. కొన్ని గంటల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ తలుపు దగ్గర చూసిన దృశ్యం అతన్ని కదిలించింది. తన నాన్న వర్షంలో తడుస్తూ బయటే కూర్చున్నాడు. చేతిలో గొడుగు, పక్కన వేడి భోజనం. అర్జున్ ఆశ్చర్యంగా అడిగాడు, నాన్న ఇంకా నిద్రపోలేదా? నాన్న నెమ్మదిగా చెప్పాడు, నువ్వు చిన్నప్పటి నుంచి కోపం వచ్చిందంటే తినకుండా ఉండేవాడివి. అందుకే భోజనం చల్లారకుండా చూస్తున్నా. ఆ మాట విన్న అర్జున్ ఒక్కసారి ఏడ్చేశాడు. ఎందుకంటే తప్పు చేసినప్పుడు కోప్పడేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనం తిరిగి వచ్చే వరకు ప్రేమగా ఎదురు చూసేవాళ్ళు మాత్రం తల్లిదండ్రులే. థ్యాంక్